హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీ తోటి మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఈ మోటివేషన్ స్టోరీ ఒక పేద కుటుంబం నుంచి 10 కోట్ల ఆస్తికి ఎదిగిన ఒక అబ్బాయి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ అబ్బాయి పేరు చోటు శర్మ. చోటు శర్మ హిమాచల్ ప్రదేశ్లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు. 1998లో గవర్నమెంట్ కాలేజ్లో BA డిగ్రీ కంప్లీట్ చేశాడు. సో వాళ్ళ ఏరియాలోనే చిన్న చిన్న జాబ్స్ కోసం ట్రై చేశాడు, కానీ ఎక్కడ జాబ్స్ రాలేదు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ టౌన్ ఏదైతే పెద్ద టౌన్ ఉందో ఆ టౌన్ చండీగఢ్కి సో 98లోనే ఒక 6 మంత్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాత 98లో చండీగఢ్కి వచ్చాడు. సో చండీగఢ్ కూడా చాలా జాబ్స్ కోసం ట్రై చేశాడు, కాకపోతే గవర్నమెంట్ కాలేజు ప్లస్ ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఆయనకి ఎటు హెల్ప్ అవ్వలేదు. సో ఆ రోజు అతనికి అర్థమైంది, ఇంకేదన్నా సర్టిఫికెట్ కోర్స్ చేయాలి, ఈ సర్టిఫికెట్ కోర్స్ చేయకపోతే నా లైఫ్ ఏం లేదు అని చెప్పేసి తనకు అర్థమైంది. సో ఏం చేయాలి అని ఎతకంగా ఒక ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్స్ కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది, కాకపోతే 5,000 ఫీజు కట్టాలి. సో జాబ్ చేతిలో లేదు, తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, రూము లేదు, ఏం చేయాలి? సో చాలా ప్రయత్నం చేయంగా లక్కీగా ఏమైందంటే అదే ఇన్స్టిట్యూట్లో ప్యూన్గా జాయిన్ అవ్వడానికి అతనికి ఒక అవకాశం దొరికింది. సో డిగ్రీ చేశాడు, లాస్ట్ జాబ్ ఏంటయ్యా అంటే ప్యూన్గా జాయిన్ అయ్యాడు. సో ప్యూన్ అంటే టీలు తీసుకురావడం, టిఫిన్లు తీసుకురావడం, కంప్యూటర్లు తుడవడం, ఫ్లోర్ క్లీన్ చేయడం, మొత్తం పనులన్నీ అతనితోనే చేపించేవాళ్ళు. అలా ప్యూన్గా ఉండి ఆ ప్యూన్గా వచ్చే శాలరీ ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గర ట్యూషన్స్ చెప్పేవాడు ఆ పిల్లోడు. ఇలా ట్యూషన్స్ చెప్పి దాదాపుగా ఆ ట్యూషన్ డబ్బులు ఈ ప్యూన్గా చేసిన డబ్బులు 2 ఫీజుకే వెళ్ళిపోయేటి. ఓకే, ఇన్స్టిట్యూట్ ఫీజుకే వెళ్ళిపోయేటి. తినడానికి చాలా అవస్థపడేవాడు. రోజులో ఒక్క పూట తినేవాడు, ఒక్కొక్కసారి 2 పూటలకు ఒకసారి తినేవాడంట. డే అంతా ప్యూన్ జాబ్ చేయడం, ఈవినింగ్ నైట్ పూట ఎప్పుడైతే కంప్యూటర్స్ ఖాళీ అవుతాయో అప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్స్ తీసుకోవడం. సో డే అంతా ప్యూన్ జాబ్ చేయడం, నైట్ పూట దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇలా 1 ఇయర్ కంప్లీట్ చేశాడు. సో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ అతని చేతికి వచ్చింది. సో 1 ఇయర్ కష్టం వల్ల అతనికి వచ్చిన సర్టిఫికెట్ అది. సో దీనికోసం ఎన్నో రోజులు పస్తులతో పడుకున్నాడు. ఓకే, ఎన్నో రోజులు నామోషి లేకుండా ప్యూన్ జాబ్ చేసుకుంటూ ముందుకొచ్చాడు. లక్కీగా ఇతని పట్టుదలని, ఇతని కష్టాన్ని చూసి ఆ ఇన్స్టిట్యూట్ వల్లే అతనికి ఫ్యాకల్టీగా అవకాశం ఇచ్చారు. 98లో ఇతను చండీగఢ్ వస్తే 99, 2000లో సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేస్తే 2000 నుంచి 2002 వరకు అదే ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే అతను ప్యూన్గా చేశాడో అదే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాడు. ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో నెమ్మదిగా 2002లో ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ అతనే మొదలేశాడు. ఆ ఇన్స్టిట్యూట్ 2 రూములు రెంట్కి తీసుకొని ఆ 2 రూములలో 2 కంప్యూటర్లతోటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. సో ఆ ఇన్స్టిట్యూట్లో దాదాపుగా వితిన్ 6 మంత్స్లోనే 100 మంది స్టూడెంట్స్ వచ్చారు. అప్పుడు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఇలా నెమ్మదిగా ఇన్కమ్ని పెంచుకుంటూ 2007లో వచ్చేవరకు ఇన్స్టిట్యూట్ ఇంకా పెద్దగా చేయాలని చెప్పి ఓన్గా కొంచెం మనీ సేవ్ చేసుకొని ఒక ప్లేస్ కొని ఓకే అక్కడ పెద్దగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సంవత్సరానికి దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతని దగ్గర ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ అందరూ మైక్రోసాఫ్ట్, TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద కంపెనీల్లో జాబులు చేస్తున్నారనమాట. సో ఇంతటితో ఆగిపోకూడదు, మనం ఇంకొంచెం ముందుకెళ్ళాలని చెప్పేసి 2009లో అప్పటిదాకా దాచిపెట్టిన డబ్బుతోటి ఒక ప్లేస్ కొని ఒక కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీ పేరు CS ఇన్ఫోటెక్గా పేరు పెట్టాడు. ఓకే, CS ఇన్ఫోటెక్లో దాదాపుగా పెద్ద కంపెనీలన్నిటికీ, పెద్ద సంస్థలన్నిటికీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి ఇస్తూ ఉంటాడు అనమాట. చాలామంది ఎంప్లాయీస్ తోటి చండీగఢ్లోనే నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది ఆ CS ఇన్ఫోటెక్. ఇప్పటికీ కూడా ఇన్స్టిట్యూట్ నడుస్తుంది, కంపెనీ నడుస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఏరియా నుంచి ఎవరైనా పేదవాళ్ళు చదువుకోవడానికి వస్తే వాళ్ళకి 50% ఫీజు లేకుండానే నేర్పించి తర్వాత జాబ్లో వచ్చినప్పుడు దాన్ని EMI-లాగా కన్వర్ట్ చేసుకునే ఒక ప్రొసీజర్ని స్టార్ట్ చేసి చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వచ్చాడంట. ఓకే, సో ఇప్పుడు అతని ముద్దు పేరేంటో తెలుసా? టెక్ గురు ఆఫ్ చండీగఢ్ అని ముద్దుగా అందరూ పిలుచుకుంటూ ఉంటారంట. 2007లో ఇతను చేస్తున్న సేవకు గాను లూధియానా యూనివర్సిటీ ఇతనికి యంగ్ ఎంటర్ప్రినర్ అవార్డు ఇచ్చి సత్కరించింది. అలాగే అదే సంవత్సరం చండీగఢ్ గవర్నమెంట్ CM చేతుల మీదుగా యంగ్ ఎంటర్ప్రినర్ అనే అవార్డు ఇచ్చేసి వాళ్ళు కూడా సత్కరించారు.
అలాగే 2013లో రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్ అవార్డు ఇచ్చి సత్కరించారు. 2015లో ఇండియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేస్తున్న సేవలకు గాను యూనియన్ గవర్నమెంట్ కూడా సత్కరించిందనమాట. సో ఒక పేద కుటుంబంలో పుట్టి ఓ గవర్నమెంట్ కాలేజీలో చదివి తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టి ఓకే ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఓకే సో అందరికి ఒక రోల్ మోడల్గా మారారు చోటు శర్మ గారు. మనలో చాలామంది కూడా మేము పల్లెటూరులో పుట్టాము, నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నాకు పెద్ద సబ్జెక్ట్ రాదు, ఓకే మా అమ్మ వాళ్ళు ఇంత హెల్ప్ చేస్తుంటే బాగుండేవాడిని, మా అన్న వాళ్ళు ఇంత హెల్ప్ చేస్తుంటే బాగుండేవాడిని, నా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తే బాగుండేది, ఇలాంటి రీజన్స్తో లైఫ్లో కొన్ని రీజన్స్ ఎత్తుకుతూ అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటారు. చెయ్యాలనే తపన ఉంటే, కష్టపడాలనే కోరుకుంటే ఓకే సో ఎన్ని ఇబ్బందులైనా అధిగమిస్తూ ముందుకెళ్ళొచ్చు అనడానికి ఏకైక ఎగ్జాంపుల్ చోటు శర్మ. మీరు రీజన్స్ని కాదు, మీలో ఉన్న పాజిటివ్ని ఎతకండి, మీ కోరికలను ఆపకోకుండా పట్టుదలతో ముందుకు ట్రై చేయండి. మీరే 10 మందికి రోల్ మోడల్ అవుతారు, మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది బాగుపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.